గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వినాయకుల నిమజ్జనం కొనసాగుతుంది. హుసేన్ సాగర్ తో పాటు 93 ఆర్టిఫిషియల్ వాటర్ పాండ్స్ చెరువులలో కలిపి ఇప్పటి వరకు 2,61,000కు పైగా గణేష్ ప్రతిమల నిమజ్జనం జరిగింది. నిమజ్జన పాయింట్లు, ఊరేగింపు మార్గాలలో వ్యర్థాల తొలగింపును వేగవంతం చేసింది జీహెచ్ఎంసీ. గణపతి విగ్రహాల నిమజ్జనం ఇవాళ మధ్యాహ్నం వరకు కొనసాగనుంది. వినాయక చవితి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 11,000 టన్నులకు పైగా అధిక వ్యర్థాలను సేకరించి జవహర్ నగర్ లోని ప్రాసెసింగ్ సెంటర్ కు తరలించారు శానిటేషన్ సిబ్బంది. ఇక నగర వ్యాప్తంగా ఇవాళ రేపు ముమ్మరంగా శానిటేషన్ డ్రైవ్ చేపట్టనున్నారు అధికారులు. నిమజ్జన కార్యక్రమం సాఫీగా, సురక్షితంగా జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ అధికారులు. రెటికా డీటెయిల్స్ సదానందం అందిస్తారు. చెప్పండి సదానందం, డీటెయిల్స్ ఏంటి? ఎస్ మాధురి, రెండో రోజు నగరంలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు కంటిన్యూ అవుతున్నాయి. ఎస్పెషల్లీ హుస్సేన్ సాగర్ చుట్టూ ఇంకా వినాయకుల కోలాహలం అయితే కంటిన్యూ అవుతుంది. నిన్న మార్నింగ్ స్టార్ట్ అయిన వినాయక నిమజ్జన ప్రక్రియ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ముఖ్యంగా ఓల్డ్ సిటీ నుంచి వచ్చే విగ్రహాలు ఇంకా వస్తుండటంతో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో, హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి ఈ ట్యాంక్ బండ్ కానీ, ఎన్టీఆర్ మార్గ్ కానీ, లేకపోతే అటు ముందుకెళ్తే నెక్లెస్ రోడ్ కానీ అన్ని చోట్ల కూడా ప్రస్తుతం స్టిల్ వినాయకులు అయితే మనకి ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉన్నాయి. మరోవైపు పోలీసులు సెక్రటేరియట్ వైపు రాగానే వినాయకులను సైజును బట్టి, వాళ్ళ రూటును బట్టి కొన్ని విగ్రహాలను ఎన్టీఆర్ మార్గ్ వైపు, మరికొన్ని విగ్రహాలను నెక్లెస్ రోడ్ వైపు, ఇంకొన్ని విగ్రహాలను టువార్డ్స్ ట్యాంక్ బండ్ వైపు పంపిస్తున్నారు. సో అక్కడ వినాయక నిమజ్జనం ఎంత స్పీడ్గా జరుగుతుంది, సో అక్కడ ట్రాఫిక్ ఎలా ఉంది అనే అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఇక్కడి నుంచి కొన్ని వినాయకుల్ని లెఫ్ట్ సైడ్ టువార్డ్స్ ఎన్టీఆర్ మార్గ్ సైడ్ పంపిస్తున్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ వినాయకులు ఎక్కువగా ఉన్నట్లయితే ముందు ఐమాక్స్ దగ్గర రైట్ తీసుకుంటే టువార్డ్స్ నెక్లెస్ రోడ్ వైపు వెళ్తాయి. కొన్ని యూటర్న్ తీసుకుంటే తిరిగి ఎన్టీఆర్ మార్గ్లోనే అక్కడ క్రేన్ నెంబర్ 1 నుంచి 8 వరకు అక్కడ నిమజ్జనం అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అటు ఇటు చుట్టుపక్కల ఎలా ఉంది అని చూసుకుంటూ కూడా తిరిగి పంపిస్తూ ఉన్నారు. సో మనం చూస్తున్నాం కదా, స్టిల్ భక్తుల్లో వినాయకులను తీసుకొచ్చే వాళ్ళైతే ఎక్కడ కూడా జోష్ తగ్గలేదని చెప్పుకోవచ్చు. స్పీకర్లు పెట్టుకొని స్టెప్పులు వేసుకుంటూ, డ్యాన్సులు వేసుకుంటూ వాళ్ళైతే ఇంకా కూడా నిన్న ప్రారంభమైంది ఈ శోభయాత్రలు. సో స్టిల్ కూడా ఇంకా వాళ్ళ భక్తులు ఎలాంటి జోష్ తగ్గకుండా డ్యాన్సులు చేసుకుంటూ, స్టెప్పులు చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. సో పోలీసులు ఏం చేశారంటే ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క రూట్లో వినాయకులన్నిటి కూడా ఇక్కడికి అలో చేస్తున్నారు. సో మొదటగా అటు ఓల్డ్ సిటీకి సంబంధించిన విగ్రహాలన్నింటినీ మొదటగా కంప్లీట్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇటు సనత్ నగర్, ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట ఈ ప్రాంతాల నుంచి ఉన్న వినాయకులను అయితే ఇక్కడికి రప్పించుకొని నిమజ్జనం చేశారు. వాటి ఫ్లో కూడా నిన్న తొందరగా జరిగింది. ఇప్పుడు ఎక్కువగా ఇటు ఈస్ట్ సిటీ కానీ, లేకపోతే మిడ్ సిటీ అంటే హిమాయత్ నగర్, నారాయణగూడ, బర్కత్పుర, కాచిగూడ, విద్యానగర్, డీడీ కాలనీ, ముషీరాబాద్, రామ్నగర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన విగ్రహాలన్నీ ఇప్పుడు వస్తున్నాయి. వాటన్నిటిని కూడా అటు నారాయణగూడ రూట్ నుంచి ఇక్కడికి వస్తుంటాయి. ఆ విగ్రహాలు కూడా ప్రస్తుతానికి ఆ విగ్రహాలు నారాయణగూడ వరకు స్టక్ అయి ఉన్నాయి. ఒక్కొక్కటి స్లోగా మూమెంట్ అవుకుంటూ వస్తున్నాయి. ఇక మరోవైపు ఇటు సైడ్ నుంచి వచ్చే విగ్రహాలు అంటే ఓల్డ్ సిటీ నుంచి వచ్చే విగ్రహాలు అయితే బషీర్బాగ్ దాటాయని చెప్పుకోవచ్చు. అవి ఎక్కువగా బేగం బజార్, ఓల్డ్ సిటీ నుంచి వచ్చే విగ్రహాలు ఆ రూట్లో ఎక్కువగా ఉన్నాయి. సో బషీర్బాగ్ ఫ్లైఓవర్ దగ్గర నుంచి స్టక్ అయి ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలో ఇక్కడికి ఒక్కొక్కటిగా వస్తున్నాయి. అవి కూడా తొందరగానే అయిపోతాయి అంటూ కూడా చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి బందోబస్తు పరంగా పోలీసులు అలాగే పుషప్ పార్టీలు ఏర్పాటు చేశారు. విగ్రహాలు వచ్చే శోభయాత్రల ఈ తస్కర్లు ఎక్కడ ఆగకుండా వాటన్నిటిని కూడా పుష్ చేసుకుంటూ ముందరికి పంపిస్తున్నారు. సో ఎవరు కూడా ఎక్కడ ఆగకుండా తొందరగా వెళ్ళేలా చూస్తున్నారు. సో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ సెక్రటేరియట్ ముందు కొన్ని విగ్రహాలను లెఫ్ట్కి పంపిస్తున్నారు, మరికొన్ని విగ్రహాలని రైట్కి పంపిస్తున్నారు. కాసేపటి క్రితమే ఇక్కడికి వచ్చే అంటే నిన్న డ్యూటీ చేసిన వాళ్ళు నిన్న డే అంతా డ్యూటీ చేశారు. మార్నింగ్ వచ్చి నైట్ 10 o'clock డ్యూటీ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఈరోజు మార్నింగ్ వచ్చారు. వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో డ్యూటీస్ అసైన్ చేశారు. ఇక బందోబస్తు పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొత్తం నగర వ్యాప్తంగా 30,000 మంది పోలీసులతోటి డ్యూటీలు చేస్తున్నారు. కేవలం హైదరాబాద్కు సంబంధించిన పోలీసులే కాకుండా ఇక్కడ ఈ హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో మొత్తం 20,000 వరకు పోలీసులు ఉంటారు. వాళ్ళే కాకుండా జిల్లాల నుంచి కూడా పోలీసులను పిలిపించారు. సో వాళ్ళు కూడా ఆన్ డ్యూటీ ఉన్నారు. సో వీరే కాకుండా ఇటు నేషనల్ పోలీస్ అకాడమీలో పనిచేస్తున్నటువంటి 180 మంది ఐపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్లను కూడా ఆన్ డ్యూటీలోకి పెట్టారు. సో వాళ్ళు కూడా డ్యూటీలు నిర్వహిస్తున్నారు. సో వీళ్ళంతా కూడా రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సో వీళ్ళని కూడా డ్యూటీలో యూటిలైజ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి అసలు
గణేష్ బందోబస్తు డ్యూటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది ముందస్తుగానే హైదరాబాద్ సిపి సివి ఆనంద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఆన్ ఫీల్డ్ డ్యూటీయే వేశారు. సో ఆ సీనియర్ అఫీషియల్స్ దగ్గర వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళే కాకుండా వాళ్ళకు కొన్ని టీమ్స్ ఏర్పాటు చేసి వాళ్ళను ఆల్ ఫీల్డ్లో ఉంచేసి వాళ్ళందరినీ కూడా ఇటు డ్యూటీలో యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఇక మరోవైపు ప్రస్తుతానికి వినాయక నిమజ్జన ప్రాసెస్ కొనసాగుతుంది కాబట్టి 12 గంటల వరకు వీటిని అన్నింటినీ క్లోజ్ చేస్తామంటూ కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ప్రకటించారు. సో 12 o'clockకి ఇక్కడికి వచ్చి ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్కి వచ్చేసి సెక్రటేరియట్ చుట్టూ కూడా ఈ పరిసర ప్రాంతాలను పరిశీలించడమే కాకుండా ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్లో విగ్రహాలు ఎన్నున్నాయి అవన్నీ చూసి 12 గంటలకు అసలు ప్రొసెషన్ ఎలా సాగుతుంది, ఎప్పటి వరకు నిమజ్జనం ప్రక్రియ హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల పూర్తిగా కంప్లీట్ అవుతుంది, ఎలా సాగింది, ఏవైనా ఘటనలు జరిగాయా అనే అన్ని విషయాలపైన ఇటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ 12 o'clockకి ఇక్కడికి వచ్చి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇక మరోవైపు జాయింట్ సిపిలు, ల్యాండ్ ఆర్డర్ సిపిలు వీళ్ళందరూ కూడా ఇక్కడనే ఆన్ ఫీల్డ్లో ఉండేసి పనులు అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే మార్నింగ్ నుంచి ఇటు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ ఇక్కడే ఉండి విగ్రహాలన్నింటినీ కూడా చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ఎక్కడ ఫ్రీ ఉంటే అక్కడికి పంపించేస్తున్నారు. ఆన్ ఫీల్డ్లో ఉన్న అధికారులకు మానిటరింగ్ చేస్తూ వాళ్లకు సూచనలు ఇస్తున్నారు. సో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికైతే నిమజ్జన ప్రక్రియ సాగుతుంది. యాక్చువల్గా నిన్న నైట్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈరోజు మార్నింగ్ 8 o'clock వరకు ఆల్మోస్ట్ మేజర్ విగ్రహాలన్నీ పడిపోతాయి, కొన్ని చోట్ల అక్కడక్కడ ఉంటాయని చెప్పారు. కానీ స్టిల్ ఇంకా ఇప్పుడు 10 దాటిపోతున్నా కానీ ఇంకా విగ్రహాలు చుట్టూ మనకు ట్యాంక్ బండ్ చుట్టూ, హుస్సేన్ సాగర్ చుట్టూ స్టిల్ ఇంకా కనిపిస్తున్నాయి. వీటన్నిటిని కూడా తొందరగా నిమజ్జనం చేసేందుకు పుషప్ పార్టీస్ అయితే వర్క్ చేస్తున్నాయి. సో 12 o'clock వరకు మేజర్గా విగ్రహాలన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తాము, వాటన్నిటిని నిమజ్జనం అయ్యేలా చూస్తామని చెప్తున్నారు. ఇక మరోవైపు ట్రాఫిక్ విషయం గురించి కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజు పోలీసులకు కానీ వీళ్ళకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఈరోజు సండే కావడం. సో సండే రోజు ఎలాంటి ట్రాఫిక్ ఎక్కువగా ఉండదు, డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి సో ఎక్కువగా ఇబ్బందులు ఉండట్లేదు, జనరల్ పబ్లిక్కి ఇబ్బందులు ఉండట్లేదు. సిటీలో నగర వ్యాప్తంగా చాలా వరకు ఫ్లైఓవర్స్ అన్నిటికీ కూడా క్లోజ్ చేశారు. సో వాటిని అలాగే రిమైండ్ క్లోజ్గా ఉంచారు. సో ఎందుకంటే ఈరోజు అంతగా ట్రాఫిక్ లేదు కాబట్టి వాటిని క్లోజ్గా ఉండిచ్చి తొందరగా ఈ వినాయక నిమజ్జనం పనులు అయితే కంప్లీట్ చేస్తున్నారు. మరోవైపు ఇటు శానిటేషన్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు వర్క్ చేస్తున్నారు. సో ఎక్కడా కూడా చెత్త ఉండనీయకుండా, అంటే ఈ ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఆల్రెడీ చెత్త తీసినా కొద్దీ మళ్ళీ పడుతుంది, కానీ ఆల్రెడీ సిటీలో చాలా ప్లేసెస్లో నిమజ్జనం కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే జిహెచ్ఎంసీ కేవలం ఈ హైదరాబాద్లో ఉన్న హుస్సేన్ సాగర్ చుట్టే కాకుండా మిగతా మేజర్ 20 చెరువుల దగ్గర కూడా పూర్తిగా నిమజ్జన ప్రక్రియ ఏర్పాట్లు చేశారు. సో అక్కడ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆయా ప్రాంతాల్లో శానిటేషన్ వర్క్స్ చేస్తున్నారు. మొత్తం 15,000 మంది శానిటేషన్ సిబ్బంది ఆన్ ఫీల్డ్లో ఉండి పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు చెత్తను ఎత్తేసి ఇక్కడి నుంచి ఆ చెత్త లారీల ద్వారా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్కి తరలిస్తున్నారు. సో ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అయితే ఇక్కడ బషీర్బాగ్ దగ్గర ఈరోజు మార్నింగ్ ప్రమాదవశాత్తు టస్కర్ కింద పడి జిహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికురాలు చనిపోయింది. గుడిమల్కాపూర్కు చెందిన రేణుక లాస్ట్ 15 yearsగా జిహెచ్ఎంసీలో వర్క్ చేస్తుంది. ఆమె బషీర్బాగ్ నుంచి లిబర్టీ వచ్చే టైంలో ఆమె రోడ్డు క్రాస్ చేస్తున్న టైంలో టస్కర్ స్పీడ్గా రావడం, ఆమె టస్కర్ కింద పడిపోవడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆమె హెడ్గా సివియర్ ఇంజ్యూరీ కావడంతో ఆమె చనిపోయింది. సో ఆమెను పక్కనే ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి తరలించినా కూడా ఆమె అప్పటికే చనిపోయినట్లు అప్పుడే డాక్టర్లు అయితే కన్ఫర్మ్ చేశారు. సో దీంతో గజానంద్ అనే టస్కర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని సైఫాబాద్ పోలీసులకు అప్పచెప్పారు. సో ప్రస్తుతానికి ఆ మహిళ డెడ్ బాడీని మార్చిడి కోసం ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. సో ఈ యొక్క ఘటన మినహా మిగతా సిటీ అంతా కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా, ఎక్కడ ఏర్పాట్లకు కూడా ఇబ్బందులు లేకుండా ప్రస్తుతానికైతే స్టిల్ కంటిన్యూస్గా శోభయాత్ర అయితే సాగుతోంది. సో ఈ శోభయాత్ర అంటే హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మేజర్గా ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి పోలీస్ అధికారులు చెప్పేది ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు పూర్తిగా నిమజ్జనం ప్రక్రియ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. సో మేజర్ వినాయకులన్నింటినీ కూడా 12 గంటలలోపు వేస్తాము. ఇక మిగతా అడపదడప అక్కడక్కడ ఉన్నాయి అన్నింటినీ 3 o'clock లోపు క్లోజ్ చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జన ప్రక్రియ అయితే సాగుతుంది. పోలీసులేమో తొందరగా నిమజ్జనాలు చేయిస్తుంటే మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు, ఇతర అధికారులు వాళ్ళంతా కూడా ఎక్కడా చెత్త లేకుండా శానిటేషన్ వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. మాధురి.